వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ. విజయవాడ నుండి 8 కిలోమీటర్లు, గుంటూరు నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉండవెల్లి గుహలు ఉన్నాయి. 4 అంతస్తుల గుహలు కృష్ణా తీరాన నెలకొని ఉన్నవి. 7వ శతాబ్దానికి చెందిన గుహలుగా పురావస్తు శాఖ వారు గుర్తించారు. కొండవీడు రాజులలో ఒకడైన మాధవరెడ్డి అనే రాజు ఈ గుహలని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి బహూకరించాడట. ఏకశిలతో మలచబడిన శ్రీ అనంత పద్మనాభ స్వామి మూర్తి మనోజ్ఞంగా గోచరిస్తుంది. గుహాలయంలో స్వామి దర్శనం అలౌకిక ఆనందాన్నిస్తుంది. ఆహ్లాదకర వాతావరణంలో శిల్పకళా నిలయంగా భాసిల్లుతున్నది. ఉండవెల్లి గుహల సందర్శనం మనో వికాసాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పెంపొందిస్తుంది. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా. నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ. నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ. శరణాగత రక్ష జయ జయ సేవే. శరణాగత రక్ష జయ జయ సేవే. మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. నమస్కారం. పితృభక్తి, సత్యవాక్య పరిపాలన, ఆశ్రిత రక్షణ, ఏకపత్ని వ్రతము, అపార దయాగుణము, సకల సుగుణాలతో మూర్తిభవించిన వ్యక్తిత్వం శ్రీరాముడిది. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అంటారు. శ్రీరాముడు అన్నింటా ఆదర్శం. సీతమ్మ తల్లి ఆదర్శ పత్ని, లక్ష్మణుడు ఆదర్శ సోదరుడు, యుగ యుగాలకు వారు పూజనీయులు. సాక్షాత్తు ఆ సీతారామ లక్ష్మణులు నివాసం ఉన్న ప్రదేశం పర్ణశాల. ఈరోజు భక్తి సమాచారంలో భద్రాచల సమీపంలో ఉన్న పర్ణశాల విశేషాలు తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా భద్రాచలం మన రాష్ట్రంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. భద్రాచలం క్షేత్రానికి 34 కిలోమీటర్ల దూరంలో దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల నెలకొని ఉన్నది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.